హాయ్, గుడ్ మార్నింగ్. నా డే ఇలా స్టార్ట్ అయింది ఈరోజు. నేను ఎన్నోసార్లు అక్షయకల్ప ఐటమ్స్ డెలివరీ అయినవి చూపించాను కదా, వాటి ప్యాకేజ్ ఎలా ఉంటుంది, విస్తరాకుల్లో ఉంటుంది, లేదంటే థ్రెడ్ బ్యాగ్స్తో ఉంటుంది, నెట్ లాగా ఉండి అవన్నీ బయోడిగ్రేడబుల్ బాగుంటాయి. ఇది ఒక్కటే నాకు తెలిసి ఇలా ప్లాస్టిక్ కవర్లో వచ్చింది. ఇంకా రాగానే ఇలా బాటిల్లోకి తీసి పెట్టుకున్నాను, ఎందుకు అందులో ఎక్కువ ఉంచడం అని. అండ్ వెంటనే ఈ ప్యాకెట్స్ని పడేయకుండా పక్కన పెడతాను, ఎందుకంటే తిన్నాక ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ అవసరమైతే బ్యాచ్ నెంబర్తో సహా ఫీడ్బ్యాక్ ఇవ్వడం కోసం. ఇక కాసేపు మార్నింగ్ ఇటు సైడ్ ఈ చిన్న పక్షులను చూసిన తర్వాత ఈ బాల్కన్లో కాసేపు సెటిల్ అవుదాం అనుకుంటే ఇక్కడ పావురాలు వచ్చాయి. నేను వెంటనే వెళ్తే అవి ఎగిరిపోతాయని చెప్పి కాసేపు ఆగాను. నాకు బాల్కన్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది, అక్కడ నేను కాసేపు సన్లైట్లో టైం స్పెండ్ చేయాలి అని అనుకున్నాను. కాసేపు వెయిట్ చేసి పావురాలు ఇది మీ పర్మనెంట్ షెల్టర్ కాదు, ఇంకా చాలు, మీరు కావాలంటే మళ్ళీ తినడానికి రండి అని చెప్పడానికి వెళ్ళాను. అంతా ఉత్తిదే, ఇంకా ఆగలేక వెళ్ళిపోయాను. ఇటో పక్షి అటో పక్షి వెళ్ళిపోయింది. ఈ 2 బుక్స్లో ఏదైనా ఒకటి చదువుదామని చెప్పి 2 తెచ్చుకున్నాను. ఆ సాత్విక్ కిచెన్ ఉంది కదా, అది కాసేపు చదివాను. ఇంకా ఇది సరదాగా చూపిస్తున్నాను. షీకాయ పౌడరు జస్ట్ వాటర్ కలిపి కాస్త షాంపూ కన్సిస్టెన్సీ థిక్ పేస్ట్ లాగా చేసుకొని అప్లై చేసుకోవడమే. సరదాగా అని చెప్పడం కంటే ఇంటెన్షనల్గా అని చెప్పడం కరెక్ట్ ఏమో. నేను ఓం పుట్టే వరకు కూడా కుంకుడుకాయలు, షీకాయలు, ఉసిరికాయలు, మందార ఆయిల్, రకరకాల ఐటమ్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఇంకా తర్వాత ఓపిక తగ్గి వాష్రూమ్లో ఆ కుంకుడు పొట్టుని క్లీన్ చేసే శక్తి లేక మెల్లిగా షాంపూలకు అలవాటు చేసుకున్నా. దీని గురించి మళ్ళీ చెప్తాను. ఈరోజు ఇంట్లో పెట్టిన రసం చాలా స్పెషల్. బయట తింటాం కదా లెమన్ కొరియాండర్ సూప్ అని, మొన్న రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళు లెమన్ కొరియాండర్ సూప్ పెట్టినప్పుడు టక్కీమని బ్రెయిన్లో వచ్చింది, అరే ఇంట్లో కూడా లెమన్ కొరియాండర్ రసం పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఈరోజు ఇలా పుదీనా కొరియాండర్ చాలా వేసి నిమ్మకాయ చారు చేసుకున్నాను. ఈ మష్రూమ్ కర్రీ రెసిపీ లాంగ్ వీడియోలో పెడతాను. రీసెంట్గా మేము బాచుపల్లిలో ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే కెమికల్ స్మెల్ ప్రాబ్లం గురించి మాట్లాడినప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్లో స్ట్రాంగ్ కామెంట్ వచ్చింది. దానికి నేను సమాధానం చెప్పాను, నేను వీలైనంత వరకు కెమికల్ ఫ్రీ లైఫ్నే ప్రిఫర్ చేస్తానని. సో ఈరోజు అలా సీకాయ పౌడర్ చూపించాలి.